వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అందుకే కదా లోకేష్ లాంటి లీడర్ కావాలంటోంది. ఏమప్పా జగన్ చూస్తోండావా అని చెప్పి నేను రాయలసీమ స్లాంగ్‌లో పెట్టా ఈరోజు టైటిల్. ఎందుకంటే రీసెంట్‌గా లోకేష్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కౌంటర్ ఇచ్చే క్రమంలో తన ఫ్లైట్ టికెట్స్ అండ్ ఇండోపాక్ టీ20 సిరీస్‌కి సంబంధించి కొలంబో వెళ్ళిన తర్వాత ఆయన కొలంబో వెళ్ళొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్‌కి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏది రాయలసీమ స్లాంగ్‌లో ఇచ్చారు. నీ దుడ్డేమన్నా నేను పెట్టి కొనుక్కొని టికెట్‌లకి వెళ్ళానా? లేకపోతే నీ దుడ్డులతోని మ్యాచ్ జూసానా? అని చెప్పేసి ఇద్దరు రాయలసీమ వాళ్ళే కాబట్టి అంతే సాటిరిక్‌గా, సర్కాస్టిక్‌గా లోకేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే అందుకే నేను గూడా పెట్టానది. ఏమప్పా జగన్ చూస్తున్నావా? అని చెప్పి. ఎందుకు పెట్టాము ఆ టైటిలు అంటే, ఆ టైటిల్ పెడతాం వెనక నిజంగానే రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గూడా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. పీకే లాంటి వాళ్ళ వ్యూహాల వల్ల కావచ్చు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర జీవీడీ కృష్ణమోహన్ లాంటి ఒక మంచి స్క్రిప్ట్ రైటర్స్ ఉన్న కారణం గావచ్చు. మంచి మంచి పంచులు రాసేవాళ్ళు ఆయన స్పీచ్‌లో. నేనున్నాను, నేను విన్నాను. లేకపోతే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీ పెద్ద కొడుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగేవాడు. అదేవిధంగా చూస్తే మాట తప్పం, మడమ తిప్పం ఇలాంటి సినిమాటిక్ డైలాగులన్నీ పేలిపోయాయి. అప్పుడు జగను వన్ లైనర్స్‌గా ఉండేవి. పంచులతో పేలిపోతుండేవి. అట్లాంటిదే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి కులం చూడం, మతం చూడం అని చెప్పేవాడు. సంక్షేమ పథకాల విషయంలో గావచ్చు, మిగతా అంశాల్లో గావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గూడా ఈ పదాన్ని చాలా విరివిగా ఉపయోగించేవాడు. కానీ అది ఆచరణలోకొస్తే మాత్రం శూన్యం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ డైలాగులు చెప్పినా అది అంతవరకే పరిమితం. బట్ ఆచరణలోకొచ్చేటప్పటికి ఆ ఆచరణ మాత్రం ఉండదు. అది శూన్యంగానే ఉంటుంది ఆచరణ. కానీ దాన్ని అలాంటి అసాధ్యాలను గూడా ఈరోజు లోకేష్ సుసాధ్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెన్ కంపేర్డ్ విత్ జగన్మోహన్ రెడ్డి, లోకేష్ ఏజ్‌లో చిన్నవాడు. రాజకీయ అనుభవంలో జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చిన్నవాడే. కానీ ఈరోజు లోకేష్ కొన్ని విషయాల్లో ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్న తీరు అతను నిజంగానే మెచ్చుకోవాల్సిన సందర్భం ఇది. అందుకే ఈరోజు అతన్ని ప్రత్యర్థులు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కరడుగట్టిన టీడీపీ వ్యతిరేకులు కూడా ఈరోజు లోకేష్‌ని వెల్కమ్ చేస్తా ఉన్నారు. నేనే మాట్లాడాను కొంతమందితో కొన్ని అంశాల మీద డిబేట్‌కొచ్చినప్పుడు లోకేష్ గురించి మాట్లాడుతా ఉన్నాను. అలాంటిదే ఒక ఇష్యూ జరిగింది ఈ రోజున. సోషల్ మీడియాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా అంటేనే డిఫరెంట్. మిగతా పార్టీల కంటే డిఫరెంట్ అన్నమాట. అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు పనిచేస్తారు. కావాలంటే ప్రాణాలైనా పణంగా పెడతారు. అలాంటి సోషల్ మీడియాలో భాస్కర్ అనే ఒక వ్యక్తి ఈ రోజున ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఆ భాస్కర్ అనే ఒక వ్యక్తికి ఒక కష్టం వచ్చింది. తన తండ్రికి యాక్సిడెంట్ అయింది. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. ఆయన లలిత హాస్పిటల్‌లోనే అడ్మిట్ కావడం జరిగింది. పాపము ఆయన ఏదో చిన్న జీతానికి పనిచేస్తా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో అతనికి ఎక్కువ డబ్బు అవసరమైంది. దాదాపు 3, 4 లక్షలు అవసరం. అతను అటు జగన్మోహన్ రెడ్డికి, అటు పార్టీలో పెద్దలకి చాలా మందిని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేసాడు. రిక్వెస్ట్ చేస్తూనే తను పెట్టిన ఆ రిక్వెస్ట్‌ని లోకేష్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ముందు మిగతా వాళ్ళెవరు వైసీపీ నుంచి స్పందించలా. కానీ లోకేష్ మాత్రం నేను చూసాను మీ కంప్లెయింట్. మా టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది అని చెప్పారు. అటు లోకేష్ టీమ్ గూడా లోకేష్ ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యారో వితిన్ 20 మినిట్స్‌లోనే లోకేష్ టీమ్ గూడా అతనికి కాంటాక్ట్‌లోకొచ్చున్నారు. అతనికి కావాల్సిన సాయాన్ని గూడా అందించడం జరిగింది. ఇది చిన్నదే గావచ్చు. చూసేవాళ్ళకి చాలా మందికి ఎంతలే చిన్నదే గావచ్చు. కానీ ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటుందనేది గదా! అసలు మనం జెప్పుకోవాల్సింది. ఇక్కడ ఆ ఇష్యూ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ గూడా వాళ్ళ పార్టీ నుంచి అఫీషియల్ నుంచి స్పందించారు. మేము కూడా ఒక 3,00,000 సాయం చేశామని చెప్పి ఏదో హడావిడి చేశారు. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా ఎక్కడ లోకేష్ ఖాతాలోకి వెళ్తుందేమో అని జెప్పి. అది చాలా మంది చూడడానికి ఈ చిన్న ఇష్యూ దీని గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేదేంటి? ఇంత డిబేట్ పెట్టుకునేదేంటి అనుకుంటాం. కానీ ఇదే గదా! చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? ఆ భాస్కర్ అనే వ్యక్తి గతంలో లోకేష్ మీద పెట్టిన పోస్ట్ మనం జూస్తే లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ ఫ్యామిలీ మీద అతను పెట్టిన పోస్ట్‌లు మనం జూస్తే చాలా దారుణంగా ఉంటాయి. అసలు అవి జూస్తే నిద్ర గూడా పట్టదు. వ్యక్తిగతంగా వాళ్ళ మీద పెట్టినోళ్ళు ఎవరైతే ఉన్నారో అవి తీసుకోలేరు అంత ఈజీగా. అంతేగాదు అతను ఆ పోస్ట్‌లు పెడతమే గాదు కరడుగట్టిన వైసీపీ కార్యకర్తనని అతనికతనే క్లెయిమ్ చేసుకున్నాడు. అంతేకాదు అతను నేను వైసీపీ కార్యకర్తనైనా సరే, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్‌నని తెలిసినా సరే, నేను వైసీపీ సోషల్ మీడియా కోసం స్టిల్ పనిచేస్తున్నానని తెలిసినా సరే, నా కోసం మీరింత ఇదిగా స్పందించడం లోకేష్ అన్న మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. మీ కృతజ్ఞత తీర్చుకోలేను అని చెప్పేసి అతను పోస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఇది గదా ఒక లీడర్‌కి కావాల్సిన క్వాలిటీ. జగన్మోహన్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత స్పందించడం గాదు. ఏ రోజైనా సరే, ఈరోజు తన పార్టీ కార్యకర్త అయినా ఎవరైనా మెసేజ్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఇలా స్పందించారా ఎప్పుడన్నా? ఈరోజు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయిలో కష్టపడి, ఏ స్థాయిలో ఎలక్షన్‌లో ఫైట్ చేసి, మొత్తం ఆస్తులన్నీ పోగొట్టుకొని ఇప్పటికీ అప్పుల పాలై ఆత్మహత్యలకు రెడీగా ఉన్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలా మందున్నారు. ఏ ఒక్క రోజైనా వాళ్ళని పిలిపించి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి? వాళ్ళని కనీసం ఓదార్చే ప్రయత్నం చేశారా? కానీ తన వైపు నుంచి ఏదైనా వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా చేసే ప్రయత్నం చేశారా? ఇది ఎప్పుడూ జరగదు. కానీ ఈరోజు తన పార్టీ కాదు భాస్కర్. పైగా అతను పెట్టిన కామెంట్స్ గాని, అతను సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్‌లు అతని పేరుతోనే ఉన్నాయి చాలా. చూసుకోవచ్చు మీరు కావాలంటే. అవి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అలాంటి కామెంట్స్ చేశాడని తెలిసి.
అలాంటి పోస్టులు పెట్టాడని తెలిసి, అతను జగన్మోహన్ రెడ్డికి కరడుగట్టిన ఫాలోయర్ అని తెలిసి, ఈరోజు లోకేష్ అంత స్మార్ట్‌గా, అంత ఈజీగా, అంత ఫాస్ట్‌గా స్పందించాల్సిన అవసరం ఏముంది? కానీ స్పందించారు. అదే గదా ఒక లీడర్ గొప్పతనం అనేది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో ఒక టీడీపీ కార్యకర్త ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడైనా పోస్ట్ పెట్టారా? ఒక్కటైనా ఒకటి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పా స్టార్టింగ్‌లో లోకేష్ కన్నా అటు రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగుంది. లోకేష్ కన్నా ఇంకా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఆయన. లోకేష్ ఇంకా మంత్రి స్థాయిలోనే ఉన్నారు. ఎప్పుడన్నా ఒక్కటంటే ఒక్క ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి చూపించగలరా? ఆ పార్టీ అయినా సరే. అండ్ వన్ మోర్ లోకేష్ ఇటీవల కాలంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. రోజుకో కాన్స్టిట్యున్సీ వాళ్ళని, రోజుకొక జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరికీ ఆత్మీయ సమావేశం, ఆత్మీయ విందు నిర్వహిస్తా ఉన్నారు. క్యాజువల్ గా వాళ్ళతో కూర్చొని ఒక ఫోటో దిగేసి పంపించేసేయొచ్చు. జస్ట్ డిన్నరో లేకపోతే ఏదో ఒకటి చేసేసి. కానీ వాళ్ళందరితో వచ్చిన వాళ్ళందరినీ కూడా అతను రిసీవ్ చేసుకుంటున్న విధానం చిన్న లేదు, పెద్ద లేదు, తారతమ్యం లేకుండా వాళ్ళ అదే స్థాయిలో ఒక ఎమోషనల్ బాండింగ్ వాళ్ళతో ఎమోషనల్‌గా వాళ్ళతో కనెక్ట్ అవుతున్న విధానం. జీవితాంతం వాళ్ళు మర్చిపోగలరా? ఆ ఆత్మీయ విందుని? ఆ ఎమ్మెల్యేలు గావచ్చు, ఆ మంత్రులు గావచ్చు, వచ్చినోళ్ళు ఎంపీలు గావచ్చు, ఎవరైనా గావచ్చు. కూటమి సభ్యులందరిని పిలుస్తున్నట్టున్నారు 3 పార్టీలకు చెందిన వాళ్ళు. ఎవరైనా అంత ఎమోషనల్ బాండింగ్‌ని, అంత ఎమోషనల్ టచ్‌ని ఎవరైనా మర్చిపోగలరా జీవితాంతం? పార్టీ తీసేయండి, రాజకీయాలు తీసేయండి. అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయి కొడుకై ఉండి, టీడీపీకి రేపు భవిష్యత్తు వారసుడై ఉండి, అంత చిన్న ఏజ్‌లో ఉండి, అతను వ్యవహరిస్తున్న విధానం ఎవరైనా మర్చిపోగలరా ఈరోజు? అది జీవితాంతం గుర్తుండే ఉంటుంది గదా! వాళ్ళకి పదవులు ఉండొచ్చు, పదవులు లేకపోవచ్చు. లోకేషే వాళ్ళని తీసి పక్కన పెట్టొచ్చు. కానీ అతను వాళ్ళతో కనెక్ట్ అవుతున్న విధానం, వాళ్ళతో ఆ ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ చేసుకుంటున్న విధానం ఎప్పటికైనా మర్చిపోగలరా? టీడీపీలో ఎవరైనా సరే, పదవులు రాని నేతలైనా సరే, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా. సో, అది ఎప్పుడైనా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇలాంటి విజువల్ ఒకసారైనా మనం చూసామా? ఎవరైనా సరే ఆ పార్టీ నేతలకు సంబంధించి ఏ రోజైనా చూసామా? ఒక ఎమ్మెల్యేలకు సంబంధించో, వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టుకొనో, ఎవరితోనో కూర్చొనో అంత ఎమోషనల్‌గా ఆయన కనెక్ట్ అవ్వడం మనం చూసామా? మంత్రి పార్థసారథి ఒక వీడియో ఒక పోస్ట్ చేశారాయన. బిల్ గేట్స్‌ని వెల్కమ్ చేయడానికి వెళ్లారాయన మంత్రివర్గంలో ఉండి లోకేష్‌తో పాటు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వస్తా ఉంటే మంత్రులైనా సరే చేతులు కట్టుకొని బయట నుంచోవాలి. అదే జగన్మోహన్ రెడ్డితో ఉంటేనేమో గేటు బయట, చంద్రబాబు నాయుడుతో ఉంటే బిల్ గేట్స్ తోటి అని చెప్పి ఒక పోస్ట్ పెడతం జరిగింది. ఇదే గదా! మీతో చేసి మీ పార్టీలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా మీతో సావాసం చేసిన వాళ్ళే ఈరోజు బయటకొచ్చి ఆ మాట చెప్తా ఉన్నారు. చాలా మంది చెప్పారు గతంలో ఒక మైసూరారెడ్డి, ఒక దాడి వీరభద్రరావు, ఒక రఘురామ కృష్ణంరాజు, ఒక కొనతాల రామకృష్ణ, మీ చెల్లి, మీ తల్లితో పక్కన పెడితే మిగతా నేతలు కూడా. అసలు నన్ను సార్ అని పిలవకపోతే ఒప్పుకోరని చెప్పారు మైసూరారెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి. ఇది అందుకే లోకేష్ లాంటి లీడర్ కావాలంటుంది ఎందుకు అంటే అందుకే. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న ఒక పర్యటనకి వెళ్లారాయన. అనంతపురంలో పర్యటనకు వెళ్లి దారంట నడిచి వెళ్తా ఉంటే తన క్యాడర్‌తో పాటు పిల్లలు టీడీపీ జెండాలు పట్టుకొనున్నారు. ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళ చేతుల్లోని జెండాలు తీసేసి వాళ్ళ పేరెంట్స్‌కి ఇచ్చేసారు. అదేం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం? అంటే చిన్న పిల్లల్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని. అటు విద్యాశాఖ మంత్రిగా విద్యా సంఘాల నేతలతో కూడా భేటీ అవుద్ది. మీరు యూనివర్సిటీలోకి రాజకీయాలను మాత్రం తీసుకురావద్దు. మీ పోరాటాలు ఎంతవరకు ఉండాలి? మీరు ఎలా స్టూడెంట్స్‌ని ఆకట్టుకోవాలనేది ఆయన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. నైతిక విలువలకు సంబంధించి స్టూడెంట్స్‌కి క్లాసులు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెడతా ఉన్నారు. పలు స్కూల్ నుంచి, కాలేజీల నుంచి. నేర్చుకోమని చెప్తున్నారు. ఎట్లా ఉంటాయి రాజకీయాలని. వాళ్ళతో మాక్ అసెంబ్లీలు నిర్వహిస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక అందమైన, ఒక బ్యూటిఫుల్ మెమోరీస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయా? కనీసం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడైనా ఉన్నాయా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు? అందుకే గదా! లోకేష్ లాంటి లీడర్ కావాలంటుంది. ఈ రోజు స్వయంగా లీడర్స్ చెప్తే ఓకే. రేపు ఈ పార్టీలో ఉండొచ్చు. రేపు టీడీపీలోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు అనుకోవచ్చు. ఈ రోజు లీడర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. పదవుల కోసం ఏదైనా జేస్తారు. కానీ ఈరోజు ఒక కార్యకర్త అది కూడా మీకు కరడు కట్టిన ఫాదరే ఆయన గురించి చెప్తున్నారు గదా! ఏం జేశారు అనేది. సో, అందుకే లోకేష్ లాంటి లీడర్ కావాలంటోంది. అందుకే అని జెప్పేసి నేను చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారా మీరు ఎలా ఉండాలి అని. కోవన్ ఇష్యూనే చాలు మీరు స్పందించాలి. కానీ మీరు స్పందించి పిలిపించుకున్నా వచ్చేవాడే వలి. కానీ లోకేష్ స్పందించారు. తన దగ్గరికి పిలిపించుకోలా. నేనే వస్తాను మీ కోవన్ టేస్ట్ చేయడానికి అని చెప్పారు. అది గదా నేతకు ఉండాల్సిన లక్షణం. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఇలాంటి సంఘటనలు. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ టీమ్ ఎలా ఉంది? ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. సో, అందుకే లోకేష్‌ని అంత హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా టార్గెట్ లోకేష్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇష్యూస్ తెర మీదకొస్తున్నప్పుడైనా తనను తాను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయనకే మంచిది.